డ్యూటీ నుంచి ఇంటికి వెళ్తా అంటే ఇదిగో ఇట్లా కనిపించింది. ఇవి ఇట్లా ఎందుకు పెడతారో మీకు తెలుసా? మన పెద్దలు ఏం చెప్తారు, ఫర్ సపోజ్ ఇంట్లో ఒక వ్యక్తికి బాగాలేదు, ఫీవర్ లాంటివి వచ్చినప్పుడు హాస్పిటల్స్ కి తిప్పుతాం. ఏదో కారణం వల్ల హెల్త్ ఇష్యూ తొందరగా సెట్ అవ్వదు. తగినం పట్టడు అంటారు తెలుసా మీకు? స్థానికంగా ఉండే ఒక పెద్ద మనిషి మీ మీద ఎవరో కూర్చున్నారు, ఎవరికైనా చూపెట్టాలంటారు. ఇక మనోళ్ళు గాబార పడిపోయి దగ్గరలో ఉండే పలానా ఆయన చూస్తాడు కదా, చలో పోదాం పని తీసుకొని పోతారు. ఆ పెద్ద ఆయన ఒక ముగ్గు పోసి ఒక నల్ల కోడి పెట్టి ఇవన్నీ పెట్టి ఇగో పలానా ఆయన నీ మీద కూర్చున్నాడు అని చెప్తాడు. ఇప్పుడు నేను ఎల్లగొడతా అని చెప్తాడు. చెప్పి వీపు మీద గట్టిగా 2 దెబ్బలు కొడతాడు. ఆ వ్యక్తి భయానికి స్పృహ తప్పి పడిపోతాడు. అప్పుడు మనం ఏమనుకుంటాం, మన మీద ఉన్నది వెళ్ళిపోయిందని అనుకుంటాం. కానీ నిజానికి మన భయాన్ని, మన అమాయకత్వాన్ని వాడు సొమ్ము చేసుకుంటాడు. ఇలాంటివి నమ్మి మంత్రాలు చేస్తున్నాడని భార్యాభర్తలను ఇద్దరిని కాల్చిన సందర్భం కూడా ఉన్నది. వీటిని ముట్టుకుంటే నిజంగా ఏమన్నా అవుతుందా? ఇది కొబ్బరికాయ, ఇందులో హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి, ఫైబర్ ఉంటుంది, డైజెషన్ కూడా మంచిది, హెయిర్ కూడా చాలా మంచిది. ఇది నిమ్మకాయ, ఇందులో విటమిన్ సి ఉంటుంది. అసలే ఎండలు ఎక్కువ కొడుతున్నాయి, కనబడితే నిమ్మరసం చేసుకుని తాగండి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, మెటబాలిజం పెంచుతుంది, ఫ్యాట్ తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇలాంటి పదార్థాలను రోడ్డు మీద పడేయడం మన అజ్ఞానం మాత్రం. భయం, అజ్ఞానం మనల్ని బానిసలుగా మార్చేస్తుంది. దురదృష్టం ఏంటంటే మన నిర్ణయాలు మనం తీసుకుంటలేము, మన భయాలు తీసుకుంటున్నాయి. మూఢనమ్మకం మనిషిని బలహీనుడిగా చేస్తుంది, విజ్ఞానం మనిషిని శక్తివంతునిగా చేస్తుంది. ఆలోచించండి, నిజాన్ని మాత్రమే నమ్మండి, మూఢనమ్మకాలను కాదు. థ్యాంక్ యూ.